నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మార్చి 23న మెట్టు అంజిరెడ్డి కన్వెన్షన్ హాల్లో ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ మేధా చిరంజీవిచే అవగాహన కార్యక్రమం జరగనుంది. శ్యామలానగర్లోని వికాస్ స్కూల్లో జరిగిన మీడియా సమావేశంలో కరెస్పాండెంట్ పవన్, ప్రిన్సిపల్ ప్రమీల మాట్లాడారు. 2008లో చిలకలూరుపేటలో వికాస్ స్కూల్ స్థాపించి ఎన్నో విజయాలు సాధించామని అన్నారు. ఈ సంవత్సరం గుంటూరు శ్యామలానగర్లో వికాస్ స్కూల్ ను ప్రారంభించామని తెలిపారు. రానున్న వేసవి సెలవులను దృష్టిలో పెట్టుకుని పిల్లలు సోషల్ మీడియా, సెల్ ఫోన్లకు ఎడిక్ట్ కాకుండా ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ మేధా చిరంజీవిచే అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు, తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరై పిల్లలను సెల్ ఫోన్లకు ఎడిక్ట్ కాకుండా చూడాలని కోరారు. గుంటూరులో వికాస్ స్కూల్స్ వాళ్ళు ఒక మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల కోసం ఒక మంచి అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు. ఆ అవగాహన సదస్సుకి నేను అతిథిగా వస్తున్నాను. అలాగే నేను మాట్లాడబోతున్నాను. అండ్ పిల్లల యొక్క తల్లిదండ్రులందరికీ నా అప్పీల్ ఏంటంటే, గుంటూరులో ఇది ఒక మంచి కార్యక్రమం. అందరూ రండి. పిల్లలకు సంబంధించిన ఎన్నో విషయాల్ని మనం అక్కడ చక్కగా మాట్లాడుకోవచ్చు, నేర్చుకోవచ్చు. మీ అందరికీ ఇది నా ఆహ్వానం. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ఈ అవగాహన సదస్సు ఈ టైంలో ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ స్కూల్స్ మనకు హాఫ్ డే స్టార్ట్ అయినాయి. ఇంకో కొన్ని రోజుల్లో ఒక 30-35 డేస్లో ఫుల్ డేస్ వీళ్ళకి సమ్మర్ వెకేషన్ ఉంటుంది. ఈ టైంలో పిల్లలు ఎక్కువగా ఈ సోషల్ మీడియా, ఈ సెల్ ఫోన్స్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి టైంలో ఈ సెషన్ అనేది ఖచ్చితంగా తల్లిదండ్రులకి, పిల్లలకి చాలా ఉపయోగకరం అని చెప్పి ఈ సెషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది మన వికాస్ స్కూల్ తరఫున. దీనికి ప్రముఖ మేధా లాంగ్వేజ్ డైరెక్టర్ శ్రీ చిరంజీవి గారు, మేధా చిరంజీవి గారు ఈ సెషన్కి వస్తున్నారు. ఆయన రాష్ట్రపతి గారి దగ్గర నుంచి, ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి ఎన్నో అవార్డులు అందుకున్న గొప్ప వక్త. ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ యుగంలో సోషల్ మీడియా వలన, సెల్ ఫోన్ అడిక్షన్ వలన పిల్లలకు, తల్లిదండ్రులకు మధ్య దూరం పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేకాదు, ఈ సెల్ ఫోన్కి అడిక్ట్ అవ్వటం వలన పిల్లలు స్టడీస్పై కాన్సన్ట్రేషన్ కూడా తగ్గుతూ వస్తూ ఉంది. సో ఇలా ఎడిక్ట్ అయినటువంటి మన పిల్లల్ని సోషల్ మీడియా నుండి ఎలా కాపాడుకోవాలి, అలాగే తోటి విద్యార్థుల నెగిటివ్ ప్రభావాన్ని వీళ్ళ మీద పడకుండా ఎలా కాపాడుకోవాలి అనే మొదలగు అంశాలపై వికాస్ స్కూల్ యాజమాన్యం తల్లిదండ్రులందరికీ అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రపంచ కవితా దినోత్సవం